ఒక్క నిమిషం అన్న. ప్రతి ఏటా దీపావళి జరుపుకుంటాం. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం దీపావళి పండుగను జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ దీపావళి రోజున మన కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీపావళి ఎందుకు జరుపుకుంటామంటే మనకి సంపద అనేది సమృద్ధిగా ఉండాలి, లాభ నష్టాలు అనేది ఎక్కువగా ఉండకుండా మనము ఆర్థికంగా ఎదగాలనే ఒక ఉత్సాహం మనలో వస్తూ ఉంటుంది. అదే ఈ దీపావళి రోజున మనము ఆ విధంగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ దీపావళి సందర్భంగా ఏం చేస్తామంటే చిన్నపిల్లలు క్రాకర్స్ అని చెప్పేసి, సుర్సురు బత్తీలు అని చెప్పేసి, చిచ్చుబుడి అని చెప్పేసి ఈ విధంగా వాటిని వెలిగించి వారి యొక్క ఆనందాన్ని తెలియజేస్తూ ఉంటారు. సో చిన్నపిల్లలకి నేను ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే క్రాకర్స్ని పేల్చకూడదు. పర్యావరణం అనేది దెబ్బతింటుంది, పొల్యూషన్ పెరిగిపోతుంది. ఆ విధంగా పొల్యూషన్ పెరిగిపోయినట్టయితే దాని ద్వారా ఏమవుతుందంటే వాతావరణం దెబ్బతింటుంది. వాతావరణం దెబ్బతిన్నట్లయితే దానిలో కలిగే మార్పుల వలన మనకు వివిధ రకాల జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. మనకు తెలియని రోగాలు అనేది దరిచేస్తూ ఉంటాయి చిన్నది. సో అందుచేత మనం ఏం చేయాలా, వీటి జోలికి వెళ్ళకూడదు, ఎక్కువ కాల్చకూడదు. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత పిల్లలమైన మన చేతిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుచేత పూర్వీకులు మన కల్చర్లో ఒక భాగంగా దీన్ని ఏం చేశారంటే మనము ఈరోజు మన అనిషియట్ని, మన ముసలి వాళ్ళను గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసినటువంటి పనులను గుర్తు చేసుకుంటూ మన కార్యక్రమాన్ని మన కొనసాగింపుగా మళ్ళీ వచ్చే దీపావళి నాడు ఆర్థికంగా కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఆయుర్వేదంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశాన్ని ఇచ్చిన నా పిల్లలకి, నా భార్యకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మా అమరాపాలి చిన్నారి ఏం చేస్తుందంటే మన ఆచారంలో భాగంగా మేరా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మా అమరాపాలి గౌతమిని నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. అమ్ములు, లెట్స్ స్టార్ట్. डैडी तो मेरा बसे दादे को दिवाली मम्मी तो मेरा बसे दादे को दिवाली पंतुल बा तो मेरा बसे दादे को दिवाली मम्मी तो मेरा बसे दादे को दिवाली नाना बा तो मेरा बसे दादे को दिवाली नानी आ तो मेरा बसे दादे को दिवाली सिना बाबे तो मेरा बसे दादे को दिवाली पिन्नी तो मेरा बसे दादे को दिवाली विश्व तो मेरा बसे दादे को दिवाली विक्रांत तो मेरा बसे दादे को दिवाली गौतम अन्ना तो मेरा बसे दादे को दिवाली गौतम की చెల్లె మా ఫేవరెట్ तो मेरा ఓకే. నాకు ఇప్పుడు చెల్లి దీపం ఇంతే బట్టి మాకు ఇవ్వండి చూడండి. సరే फोन बियन मिला जमे ऊपर सो जा. ओके ना. अरे चले क्या कटना मेरा कटना 100 रुपीस है. मम्मी हां वेरी गुड. मेला ना డాడీ నువ్వు కట్నా మీ ఇచ్చిన డాడీ తీసుకొని తీసుకుందా. సరే ఓకే ఓకే. నో ఇష్యూ రైట్. కూర్చో నా ఇక్కడ కూర్చో. గౌతమ్ ఇక్కడ డాడీ పైసలు కూర్చో.
ఎట్లా అనిపించింది దీపావళి మీకు? నాకైతే నచ్చింది. నీకురా? నచ్చలే. ఎందుకురా? ఫైర్ క్రాకర్స్ కాల్చలేదని నచ్చలే అంతేనా? నాకు ఫైర్ ఓ. క్రాకర్స్ కాల్చొద్దనే నచ్చలే. మరి చిన్నమ్మ కోసము ఫైర్ క్రాకర్స్ ఉన్నాయి కదా, మరి నేను చేస్తాను. ఇప్పుడు గౌతమ్ అన్నయ్య మీకు కట్నం తేవడానికి వెళ్ళిండు, డబ్బులు తీసుకొస్తున్నాడు. ఏరా నీ గల్లబడ్డలోంచి తీసుకురా, చెల్లెలకి కట్నం ఏనానా? నాకు 50 రూపీస్ లేకపోతే సావ కొడతా బిడ్డ. వద్దురా, అన్నయ్య ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. డాడీ ఆ, ఆ, ఆగు. అన్నయ్య మీకు కట్నం తీసుకొస్తుంది. ఎంత ఇచ్చినా అన్నయ్య ఇచ్చింది అది ₹1,00,00,000తో సమానం అనుకోవాలి. డాడీ ఎల్లప్పుడు మీకు ఇస్తూనే ఉన్నాడు కదా. మీకు చదివిస్తున్నా, మీకు ఫీ కడుతున్నా, మీకు టైక్వాండో పంపిస్తున్నా, ఫిజికలీ యాక్టివ్గా పంపిస్తున్నా, సేమ్ పట్టుకుపోతుంది. అది క్వీన్ ఆఫ్ ది హౌస్ కదా, అది చిన్నది క్వీన్ ఆఫ్ ద హౌస్. పేరు ఇచ్చేయనా? చిన్ని ఓకే, ఇప్పిస్తాను, తీసుకోవాలి. వెరీ గుడ్ నాన్న. కౌంట్ చేయి. ఇప్పుడు ఏం చేస్తానంటే గౌతమ్ అన్నయ్య మీకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఇప్పుడు అన్నయ్య ఒక్కసారి బయటకు వెళ్ళేసి మీకోసం తెలిసినటువంటి క్రాకర్స్ ని ఇక్కడ చూపిస్తాడు అన్నట్టు. తీసుకురాబోతాను, ఇట్లా వచ్చుకున్నాను మెల్లగా. మళ్ళీ సేమ్ టేక్ యువర్ పొజిషన్. ఓకే, తీసుకురా ఇటు గౌతమ్. ఇక్కడ కూర్చొని చెల్లెలకు ఏమేమి తెచ్చినా చూపించున్నా. మెల్లగా కూర్చో, చూపించు ఒక్కొక్కటి. ఒక పట్ట కదా, ఇది 1000. కాదు ఉన్నాయిరా, మా చిన్నమ్మ ఏడుస్తుంది. చూడు అదేంటి నచ్చింది? హోలీ సిల్వర్ స్టార్స్. హోలీ సిల్వర్ స్టార్స్. హోలీ సిల్వర్ స్టార్స్. బాగుంది. హోలీ సిల్వర్ స్టార్. ఇది ఎట్లా పేల్చాలో తెలియదు నాకు. నాకు తెలుసు. హోలీ సిల్వర్ స్టార్. 4 ఉన్నాయి మా దగ్గర. ఎన్ని ఉన్నాయి ఇవి? 4. భూచక్రం. ఆ దీపాలు వస్తున్నాయి. భూచక్రం. రెడ్ స్పార్కర్స్. ఓకే. ఇంతే మావి. ఓకే, గుడ్. మళ్ళీ ఇవి పెట్టేసేయండి, మనం ఇప్పుడు పైకి వెళ్దాము. ఇంతతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. ఓకేనా? బై బై.